హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పోస్ట్ పార్టమ్ సిరీస్. డెలివరీ అయ్యాక ఫస్ట్ నేను డాక్టర్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పాలు వస్తాయో డాక్టర్, ఎప్పుడు వస్తాయి, ఇంకా రావట్లేదు ఏంటి అని. నేను ఫస్ట్ భయపడింది ఎందుకంటే నాకు పర్సనల్గా ఉన్న డౌట్, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకే మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, సీ సెక్షన్ అయిన వాళ్ళకి ఉండదు అని. సో నేను ఒక సినారియో చూసి దానివల్ల అలా కంక్లూజన్కి వచ్చేసాను అనమాట. బట్ యాక్చువల్లీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా మిల్క్ ప్రొడక్షన్ లేని వాళ్ళు ఉంటారంట. అది నాకు తర్వాత తెలిసింది. బట్ ఎనీవేస్, ఆ డౌట్ ఉండడం వల్ల చాలా టెన్షన్ పడిపోయాను. నేను ఫిక్స్ అయింది ఏంటంటే, ఎలా అయినా నా ఫీడే ఇవ్వాలి, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ అని చెప్పి. సో ఫస్ట్ 3 days ఏం రాలేదు, బట్ ఐ ట్రై టు పంప్ ఈవెన్ దో ఇట్ ఈస్ సో హర్టింగ్. తర్వాత డాక్టర్ వచ్చి చెప్పారు, వస్తాయి బట్ టెన్షన్ తీసుకోవద్దు, ప్రెషర్ ఉండకూడదు అని చెప్పారు. నేనైతే ట్యాబ్లెట్స్ ఇచ్చేయండి డాక్టర్ అని అడిగా. వాళ్ళు ఇచ్చారు ట్యాబ్లెట్స్ అండ్ గ్రాన్యూల్స్, బట్ నాకు వాడాల్సిన అవసరం పడలేదు, థ్యాంక్ గాడ్. సో బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.